భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆ మహానీయునికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాజమహేంద్రవరం పర్యటన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అద్భుత ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడారు. నేటి సమాజంలో సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించాలంటే విద్య ప్రధాన సాధనమనే సత్యాన్ని అంబేద్కర్ చాలా చిన్న వయసులోనే గ్రహించారన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదువుకుని ఆయన భావజాలని అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. బడుగు బలహీన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహానీయుడు చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అభిమానులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ చాలా గొప్ప దినం చూస్తా ఉన్నారు. ఏ విధంగా వాడవాడల అంబేద్కర్ గారిని అభిమానించే వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలు దారి పొడుగునా చూస్తా ఉంటే అంబేద్కర్ గారి పట్ల అభిమానం అప్పుడు తగ్గదు, ఇప్పుడు తగ్గదు, రేపు భవిష్యత్తు కూడా తగ్గదు. మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూనే ఉంటాం, ఉండి తీరాలి. కారణం అనేకం ఉన్నాయి. అనేకం చెప్పుకుంటూ వెళ్తే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను కూడా ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడికి ఇంకా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. ఒక మహిళగా విద్యా అవకాశాలు అందించడం దగ్గర మొదలుకొని సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం మొదలుకొని ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలపైన ఆయన చూపించిన చొరవతోటే ఈరోజు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు వస్తా ఉన్నాయి, మార్పులు వస్తా ఉన్నాయి. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజున భారతదేశం కొనియాడబడతా ఉందంటే దానికి ముమ్మాటికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఇది మనకి కాన్స్టిట్యూషన్ పార్ట్ హీ వాజ్ అ మంచి సోషల్ రిఫార్మర్. ఆయన ఫార్ సైకిల్గా చూసుకొని అన్ని రకరకాలకి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ మన గవర్నెన్స్ లో కావాలి అన్ని పాయింట్స్ ఆ టైంలో చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉమెన్స్ ఈక్వాలిటీకి మాట్లాడతాము, ఉమెన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ కి అదే లోక్సభలో కూడా ఇప్పుడు కరెక్ట్లీ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు అప్రూవ్, అదే కూడా బిల్ వస్తుంది. సో ఈ కానీ సిమిలర్ గా లేబర్ లాస్, కొత్త గవర్నమెంట్ రీసెంట్ గా న్యూ లేబర్ లాస్ ఇచ్చారు. సో పబ్లిక్ కి ప్రతి ఒక్క పర్సన్ కి ఎగ్జాక్ట్లీ ఏం రైట్స్ కంపల్సరీ కావాలి ఆ టైంలో వాళ్ళు ఆలోచన చేసి అదే ఆ టైంలో కాన్స్టిట్యూషన్ లో మొదలు పెట్టారు. ఆ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆ సైడ్ నుంచి ఇంత గవర్నెన్స్ మీద కరెక్ట్ గా పాయింట్స్ ఎలా వస్తుంది దాని గురించి కూడా ఆయన కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఈ రోడ్ సో మెనీ బుక్స్. ఆ బుక్స్ మనం చూస్తే కంపల్సరీ మనకి కూడా అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డ్యూరింగ్ అది విజిట్స్ తో పాటు మన రాజమండ్రి ముఖ్యంగా ఆయన కూడా 1944 లో ఒకసారి రాజమండ్రి కూడా వచ్చారు. ఆ టైంలో కూడా ఆయన ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంది. సో సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి దాంట్లో వాళ్ళందరికీ కొంచెం ఎడ్యుకేషన్ లో ముఖ్యంగా ఫోకస్ పెడితే మీరు అందరూ అప్లిఫ్ట్ అవుతారు అలాగే సందేశం కూడా ఇచ్చారు. ఆ సందేశంతో పాటు మనం ఇప్పుడు చూస్తున్నాము స్లోగా ఆల్ కాస్ట్ మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎలా వస్తుంది బికాస్ వాళ్ళు ఎడ్యుకేషన్ చేసిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఈ రకాలుగా వాళ్ళు ఇంత పార్టిసిపేట్ అప్రోచ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారం వచ్చింది. దట్స్ వై హీ ఆల్సో వాంటెడ్ మీ అందరికీ కూడా ఈ దట్ ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ షుడ్ బి ఈక్వల్లీ. సాధించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి. థ్యాంక్ యూ.
ఈరోజు మనం రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చదువుకి, హ్యూమన్ రైట్స్కి, అదేవిధంగా బలహీన వర్గాలకి ఇచ్చిన దాని ఎంపవర్మెంట్కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈరోజు గుర్తుంచుకుని, ఆయన మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకొని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని అందరికీ నా చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించి విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలతోటి విభజించి పాలించిన రోజుల నుంచి కూడా ఒక మంచి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతగా సమాన హక్కులు కల్పించాలని, పేదరిక నిర్మూలన జరగాలని, కుల వ్యవస్థ పోవాలని ఆశించిన వ్యక్తి. ప్రతి వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలని ఆశించిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పోవటం లేదు. ఆ రోజునే చెప్పాడు ఆయన, అంటరానితనం నిర్మూలించబడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, చదువుకోవాలి, విద్యా వైద్యం లభించాలని చెప్పారు, ఉండటానికి ఇల్లు ఉండాలని లక్ష్యం నెరవేర్చాలని చెప్పారు. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పూర్తిగా తొలగిపోవటం, ఇంకా 72% దాటి అక్షరాలు సాధించలేకపోవడం దురదృష్టకరం. దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ముక్కలు కాకుండా, చెక్కలు కాకుండా ప్రపంచంలో అన్నింటిలో ప్రజాస్వామ్యం ఉందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని సూక్తులే కారణమని మనం చేస్తూ స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు, మత స్వేచ్ఛనిచ్చారు, నివసించే హక్కునిచ్చారు, ఉద్యోగాల కల్పన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా విభజన వల్ల చాలా నష్టపోయాం, విభజన నష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆర్థిక సాధించాలి. లక్షలాది మందికి ఉపాధి ఇచ్చినప్పుడే మన నిరుద్యోగ యువత వలసలు పోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవైపు దృష్టి సారిస్తుంది. నేను పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆయన పేరే పెట్టాం, అంబేద్కర్ గారి పాలిటెక్నిక్ కళాశాల పేరు పెట్టించి అక్కడ మొదటిసారిగా 86లోనే కార్యక్రమం చేశాం. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆశయాలు ఉన్నాయి. ఆయన ఒకటే చెప్పాడు, బౌద్ధం స్వీకరించాడు, కుల వ్యవస్థ లేని స్వేచ్ఛగా శాంతియుతంగా ఉండేలాగా అందరికీ సమానం ఉండే లక్ష్యంతో బౌద్ధాన్ని స్వీకరించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఇవాళ వాడవాడలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఏదో దళిత వాడల్లో పెట్టడం కాదు, అన్ని చోట్ల కూడా రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన సమానం పెట్టారు. నాకు నీకు స్వేచ్ఛనిచ్చారు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు. అవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకుల వల్ల భావ స్వేచ్ఛ, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్న